ఈ రేపు 31 అని 31 అని ఇక ఇక్కడ తీసుకొచ్చింది మళ్ళీ వదిలేసింది వాళ్ళ వెళ్తారు ముచ్చట్లు పెడుతుంది బాతావా ఎడిపోయినావు బిడ్డ ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు ఆ పొలగా నాకు చాక్లెట్లు బిస్కెట్లు తిని కయ్య దగ్గుతాను జర దండం పెడితే ఇట్లా ఎడిపోకు నువ్వు బాబా మళ్ళీ రేపు ఆటో ఇటో మీరు పిల్లలు వచ్చి జల వచ్చి మొన్న వరి కోసిన వాళ్ళ వీళ్ళ పైసలు ఇవ్వాలి ఇంకా మళ్ళీ రేపు నాటేయాలి పిండి బత్తాలు తేవాలి జర వాటికి వీటికి అవసరం ఉన్నది కానీ ఒక్కసారి ఈ ఏటీఎం యొక్క 10,000 రూపాయలు కొట్టుకరా పురాలు శేఖర్రావు వాడు దొరుకుతాడు అకాది కొడుకు ఏమైనా క్రికెట్ అని పోతాడు ఏం కాదు బిడ్డ ఇంటికాడ పని చేసుకొని బాగా కోపాలు బాగా వస్తాయి మరి రాక నేను ఇంటికి వస్తే నాకే పనులు చెప్తావు వాడు పెళ్లి చేసి ఊరి మీద ఇడిచిపెట్టినా ఆయన వాడిని సిగ్గు రాకపోయా వాడు నన్ను చూస్తే అస్సలు వాడు ఫోన్ వస్తుంది హలో హలో అండి హలో అండి మేము ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఇస్తున్నామండి బ్యాంక్ నుంచా అవునండి ఇది ఐలయ్య గారి ఫోన్ నంబరేనా మా నాన్నదే మీ నాన్నగారిది మా బ్యాంక్లో అకౌంట్ ఉందండి అకౌంట్లో ఆ కేవైసీ చేయాలి దాన్ని ఆధార్ నంబర్ లింక్అప్ చేస్తేనే కనుక మీ ఏటీఎం పనిచేస్తుంది లేకపోతే కనుక మీ ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుంది ఏటీఎం పని చేయదా అవునండి అందుకొరకే మీ ఆధార్ నంబర్ చెప్తారా మా నాన్నదే కదా అవునండి 99 603 700 94 3968 ఓకే అండి మీ ఏటీఎం కార్డు ఉంది కదా ఆ కార్డు పైన 16 డిజిట్ నంబర్స్ ఉంటాయి 16 అంకెల నంబర్ ఉంటుంది అది చెప్పండి ఏటీఎం నంబర్ 834 900 56 44 12938 ఓకే మీకు ఇప్పుడు మీ సెల్ ఫోన్ కి ఓటీపీ నంబర్ వస్తుంది 4 అంకెల నంబర్ వస్తుంది అది చెప్పండి ఓటీపీయా సార్ చూడండి వచ్చింది వచ్చింది సార్ 1300 సార్ 1300 ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఏటీఎం పని చేస్తారా సార్ పని చేస్తుంది మీరు ఎప్పుడైనా అధిక మొత్తంలో కూడా లోన్ తీసుకోవచ్చు అయితే సరే లేకపోతే మా నాన్న తిడతాడు పొలా ఫోన్ పట్టుకునే వాళ్ళు ఫోన్ చేసినా చూడవా అని అబ్బో ముసడు తక్కువ కాదు ఏదైనా మెసేజ్ వచ్చింది ఇదేనా 30,000 రూపాయలు పోయినాయండి 1 రూపాయి కూడా లేదు అకౌంట్ లో ఫోన్ రాగా నీ దగ్గర బాబు ముసలానికి ఎంత ఇంటి మొక్కని కూడా రానియడు నేను ఇప్పుడు ఏం చేయను బ్యాంకు కన్నా పోయేస్తే ఫోన్ చేసింది వాళ్ళే ఒక్కసారి తెలుసుకుంటే తెలుస్తుంది సార్ సరే వేస్తారు కానీ ఒక పని చేయండి ఒక వాటర్ బాటిల్ పట్టుకున్నారు ఎవరన్నా వచ్చారా బ్యాంక్ మేడం వచ్చింది సార్ మేడం వచ్చారా వచ్చింది సార్ రమ్మనండి వస్తుంది ఓకే అమ్మా ఏం కావాలి మీ బ్యాంక్ అకౌంట్ ఉందా సార్ మా నాన్నకి మా బ్యాంకులో అకౌంట్ ఉంది మంచి పని అమ్మా ఏం కావాలి ఏం సార్ ఒక్కసారి 30,000 రూపాయలు కట్ చేసిండ్రు మేమా మీరే ఎందుకమ్మా ఏమన్నా లోన్ తీసుకున్నారా మా నాన్న లోన్ తీసుకోలే లోన్ తీసుకోలేదు 30,000 రూపాయలు కట్ అయినాయి అంటున్నారు మీరు కట్ చేసుకున్నారు అవునా ఒకసారి మీ అకౌంట్ నంబర్ చెప్పండి అకౌంట్ నంబర్ చెక్ చేయండి సార్ ఓకే 9324 1372 934 మీ అకౌంట్ లో 0 బ్యాలెన్స్ ఉంది కదమ్మా అవును సార్ 30,000 కట్టే 0 బ్యాలెన్స్ చూపిస్తాను కదా సార్ అవునమ్మా మేము కట్ చేసుకుంటే కనుక మా బ్యాంక్ లో ఉంటుంది మీరే కట్ చేసుకున్నారు సార్ మేము కట్ చేసుకోలేదమ్మా మేము కట్ చేసుకుంటే మా బ్యాంక్ లో ఉంటుంది చూపెడతాను కదా నేను మీరు ఫోన్ చేసినాకనే పోయినాయి పైసలు నేను ఫోన్ చేసిన ఏమని ఫోన్ చేశారు ఆధార్ కార్డు లింకప్ చేయాలి లేకపోతే ఏటీఎం పని చేయదు ఆధార్ నెంబర్ ఓటీపీ నెంబర్ చెప్పమన్నారు కదా సార్ చెప్పావమ్మా మరి చెప్తేనే 30,000 పోయినాయి ఇంకేందమ్మా దొంగకు తాళం చేయించిన కూర్చున్నావు గట్లంటే నేను సార్ మీరు ఫోన్ చేసి అడుగుతూనే చెప్తే నేను చూడమ్మా మీరు బ్యాంక్ వచ్చి లైన్ లో నిలబడి అర్ధగంట సేప పావు గంట
ఏ బ్యాంకు వారు కూడా ఎవరికి కాల్ చేయరు, మీ పిన్ నంబర్లు ఆధార్ నంబర్లు ఎవరు అడగరు. ఇలా అడిగారు మిమ్మల్ని అంటే వాళ్ళు సైబర్ నేరగాళ్ళు, ఆన్లైన్ మోసగాళ్ళు. ఈ ఆన్లైన్ మోసగాళ్ళు వాడు ఎక్కడ ఉంటాడు? స్విట్జర్లాండ్, నాగాలాండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఎక్కడో ఉంటాడు. మనం ఈ జిరాక్స్ సెంటర్లకు వెళ్తాం. అప్పుడప్పుడు జిరాక్స్ సెంటర్లలో ఏదైనా జిరాక్స్ ది, ఆధార్ కార్డు జిరాక్స్ ది అన్న వల్ల బాగా చేస్తే అంటే కొంచెం మంచిగా రాలేదమ్మా అని ఆడు పడేస్తాడు. లేదన్నా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మీ ఫోన్ నెంబర్లు చెప్పంటే మీకు ఫోన్ నెంబర్లు చెప్తాం, మీకు కూపన్లు ఇస్తామమ్మా, మీకు బహుమానాలు వస్తాయంటే మన ఫోన్ నెంబర్లు చెప్తాం. ఇటువంటి ఫోన్ నెంబర్లన్నీ వాళ్ళు థర్డ్ పార్టీకి ఎవరికి అమ్ముకుంటారు. అమ్ముకుంటే వాడేం చేస్తాడు? ఎక్కడికైనా రోజుకు 200 మందికి, 300 మందికి, 100 మందికి ఫోన్ కొడుతూనే ఉంటాడు. నీలాగా చెప్తూనే ఉంటాడు. బ్యాంకు వాళ్ళు అనగానే అబ్బో బ్యాంకు నుంచి మాకేమో అవుతుంది కావచ్చు అనుకొని మీరు బెదిరిపోయి ఇటువంటి చెప్తా ఉంటాం. గట్లా అడగండి. ఇప్పుడు తక్షణమే మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళండి. పోలీస్ స్టేషన్ వెళ్ళి సార్ పలానా ఫోన్ నంబర్ ద్వారా నా డబ్బులు అకౌంట్ లో ఉన్న డబ్బులు పోయినా సార్ బ్యాంక్ లో ఉన్నాయి అని మీరు ఒక దరఖాస్తు ఎస్ఐ గారికి ఇస్తే ఆ ఎస్ఐ గారు మీ యొక్క అకౌంట్ ను ఫ్రీజ్ చేస్తారు. వాళ్ళు బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి వాడు ఎవడైతే నీ డబ్బులు తీసుకున్నాడో వాడు ఇంకొకరికి పంపకుండా వీళ్ళు ప్రయత్నం చేసి మీ డబ్బులు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మీరు తక్షణమే 24 గంటలు దాటక ముందే మీరు బ్యాంక్ వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. ఈ విధంగా మరి డబ్బులు పోగొట్టుకున్న మహిళ మరి పోలీస్ స్టేషన్కి వెళ్తున్న క్రమంలో అదే గ్రామంలో మరి ఒక యువకుడు ఏ విధంగా మోసపోయాడో ఈ సన్నివేశం ద్వారా మనం చూద్దాం. హలో, ఓకే, కొంచెం రాత్రి తాగుడు బగ్గ తలకాయ బాగా వస్తుంది, పనంతా సులుకు పలుకులు అయితే తాగుడు. రాత్రి దోస్తు కానీ పెళ్ళి ఉన్నది, రారా అంటే డీజే కాడికి పోయినాక తాగురా అంటే తాగుతలేను రా నేను అస్సలకే తాగుడు కాలిపోతే ఈ అడ్డమైన తాగుడు అద్దరా ఇంటికాడ తిడుతుందిరా అంటే ఏహంగా తీరా అందరిని తిడుతున్నారు గట్లనే అంటే ఇక మెల్ల మనిషికి ఒక పెగ్గిపోతే ఒక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 3 పుల్లు బాజీలు, 1, 2, 3, 4 లేచుడు ఇక వచ్చుడు తాగుడు అవుతుంది. స్టార్టింగ్ ప్రాబ్లం మనం దాయినాక జేబులో 3000, 4000 ఉంటే తీసి ఇంకా దేపర్రనగానే పేరు మళ్ళీ పట్టుకొచ్చి ఉన్న పైసలు ఉడిచినాయి. మళ్ళీ తాగుదాం అంటే పైసలు లేవు అసలుగా. తలకా సులుకు పొలుకులు అవుతుంది. రమేష్ గారు ఏమన్నా తెస్తాడా? ఈ ఎత్తేనే పోతుంది మళ్ళీ ఏకుంటే అంత సైకిల్ పంచర్ అయింది మా సైకిల్ అతకు పెట్టుకుంటాను. సైకిల్ కాకపోతే ఏడ దొరకపోయిన సైకిల్ ఊకే సైకిల్ ఖరాబ్ అయింది. ఈ కాలంలో ఎవడన్నా సైకిల్ నడుపుతానారా అయితే కానీ మా తలకాయ అంతా సులుకు పొలుకులు అవుతుంది, పానం అంతా ఆగం అవుతుంది. ఒక 200 ఉంటే పట్టుకురా నా దగ్గర ఇక్కడ 200 రాత్రి దాయిపిస్తారే నీ పడుకుంటా లేసుకుంటా. నాయన ఏం మంది దాయిపించినవరా నాయన. ఇంట్లో పోతే మంచం తిరుగుతుంది, ఇల్లు తిరుగుతుంది. నా మొక్కలన్నీ కొట్టుకుపోయినారయ్యా. ఒక 200 తీరా సరే ఒక 90 వేద్దాం, పానం అంతా ఆగం అవుతుందిరా. దేవమా లేవా దేవు రాత్రి ఏ పాటి వచ్చినాయిరా? 3000 నువ్వేమన్నా పెట్టినావా? ఏం పెట్టినావా? పెట్టలేవురా. మరి నైట్ 3000 చిల్లర ఓడగొట్టిన వారి తలకాయ వస్తుంది. ఒక 200 తీరా అంటే లేవంటానేవురా? ఏమైతుందిరా నీకు? ఏ లేదురా నాయన. ఏమంటానవురా? తలకాయ అంతా తిరుగుతా, మంచం అంతా తిరుగుతుంది, ఇల్లు అంతా తిరుగుతుంది అంటానవా? మరి తాగేటప్పుడు అడగపోతే ఏం మందు తాగిపించినవరా? ఇల్లు అంతా తిరుగుతుంది. తాగేటప్పుడు అడగపోతే ఏంద్రా ఇది ఏం మంది అని మంచిగా బొత్త అంటే బొత్త పలుగా తాగిన వారి మంచిగా ఉప్పిస్తాను. నేను తాగింది చూసిగా జేబులు ఉన్న పైసలన్నీ ఓడగొచ్చిచ్చినావు ఎరికేనా? ఇప్పుడు ఇంటికి తాగకుండా పోయింది అనుకో, తాత పైసలేవో అని అడుగుతుంది. అది నేను దాగిపోయినాను అబ్బా వీడు మళ్ళీ దాగి వచ్చాను దాని పనికి అయిపోతుంది. నువ్వు ఎట్లా చేసి 200. అరే దండం పెడతాను. నా పిల్లాన్ని 10 రూపాయలు అడుక్కొని సైకిల్ పంచర్ చేసుకుంటానా? మావా నా తలకాయ కూర్చుందా దండం పెడతా. నాకు రమేష్ ఆ పైసలు ఎక్కడి అనుకుంటాను ఎరికేనాను? ఎక్కడి రాత్రి ఓడగొట్టినాయి. ఎక్కడ పెట్టిన పైసలు ఇంట్లో ఎక్కడ పెడతాందో అస్సలు దొరకనిత్తలేదురా. ఈ ఏడ పెడతాందిరా. నేను ఏం చేసిన తెల్లరగట్ల 3 గంటలకు లేచి చెద్దరికి చిన్న రంధ్రం చేసి ముఖం మీద కప్పుకొని పండుకున్నా. అదే అనుకుంటాను ఇప్పుడు పండుకున్నారా అనుకున్నాను. నేను అల్లకెళ్ళి చూస్తాను ఎక్కడ పెడతానని. ఈ 3000 పిడిసే పట్టుకపోయి దేవుని ఫోటో వాళ్ళ సాటి వెనకాల పెడతాందిరా. అయ్యో అబ్బా బిడ్డ పెట్టనైతే పెట్టు మనం దంచకపోవడం ఎంతసేపు అని అది పెట్టి పొద్దుగా లేచి కరువు పని పోయింది. దంచకొచ్చిన మొత్తం ఒడిచిన ఇప్పుడు లొల్లి ఎత్తది. అందుకని ఎత్తే ఒక్క 200. మా దండం పెడతారు. నువ్వే చూడరా ఎక్కడ. అరే నువ్వు తేవు నాకు ఎరికే గాని నేను ఓదక్క నువ్వు అడుగుతా.
ఈ ఆపు తీసుకున్నాక కొట్ర అయితే మళ్ళీ ఎటు కాకుండా అయితే వద్దు 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 కొంత ఆఫ్ అయితే ఆపు తీసుకుంటే ఇక మునిగిన గానీ ఆపు తీసుకుంటే శరీర కొట్ర వేద్దాం. అరే తినడానికి ఏమైనా పట్టుకొస్తావా? శనగలు వేసుకొస్తా. శనగలు తెస్తావా? బుడ్డగనియాలు పొద్దుగాల అవి అయితే మంచిగా జల్దిరా. వస్తానమ్మా లేట్ చేయకు. చెయ్య వస్తానమ్మా. అరే మధ్యాహ్నం అది బాయి కడిపోయినాక ఒక పత్తి పత్తి ఉన్నది కానీ అమ్ముకొస్తావా? ఆయనతో మాట్లాడదు. అరే భద్రాయికి ఇవ్వాలనా? భద్రాయి చెట్టుకు ఈ బాబు వానికి నాకు లూలి అయింది మొన్న. నేను తీసుకుపోతే ఆయన తలుపుల మీదకి వెళ్ళి ఇటుక పిల్లలు అనుకుని పుచ్చుకున్నా. సైకిల్ మీద తీసుకుపోతా. ఓకే. అరే పెట్టే నువ్వు ఫోన్ పెట్టిగా. పెడతానుగా. వాడు పక్క పండు ముచ్చట్లు చెప్తుంటే ఇంట్లోనే కాదు సామాన్లు కూడా ఎత్తుకొచ్చి అమ్ముకొచ్చి వాడికి దాయిపోతే అవుతుంది అంత. ఇది ఎక్కడితో మళ్ళీ వస్తాను చెప్తాను అద్దా. హలో హలో ఎవరండి? సార్ శేఖర్ గారండి. శేఖర్నే మాట్లాడుతానా. మీరెవరు? సార్ నా ఫైలయ్యా సార్. ఐలే కొడుకు శేఖర్నే. మా జాఫర్గఢ్ దగ్గర జీతమ్మడపల్లి. ఏం పని నాతో మీకు? ఓకే సార్, మేము ఈ కోకోకోలా కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఏంది సార్? మీకు ఒక గుడ్ న్యూస్ సార్. ఎవరికి? నాకా? శేఖర్ గారు మా కంపెనీ తరఫున మీకు 5 లక్షల రూపాయలు లాట్ తగ్గింది సార్. నాకు 5 లక్షలు వచ్చినా మేడం? సార్ 5 lakhs సార్. 5 లక్షలు వచ్చినా? ఎస్ సార్. చెప్పు మేడం, నేనేం చేయాలి? సార్ ఈ అమౌంట్ మీకు రావాలంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి సార్. అవి 1 లక్ష రూపాయలు మీరు ముందు మా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది సార్. తప్పకుండా చేస్తా మేడం. మీరు నంబర్ పంపుని నేను ఇప్పుడు చేస్తా. ఓకే సార్, మా నంబర్ మేము మెసేజ్ చేస్తున్నాం సార్. మేడం నంబర్కు 1 lakh పంపించండి. ఓకే మేడం. మాకు వచ్చిన 5-6 hours లో మీ 5 lakhs మీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు 5 లక్షలు ఇస్తానంటే నేను 1 లక్ష పంపనా మేడం? పంపుని ఇప్పుడే పంపుని ఉన్నాయి కొడతా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఓ కొడుక పొద్దుగాల నాకు ఏ దేవుడు ఎదురు వచ్చిండ్రా. ఎవడాలు రానొచ్చు కూరలకి వల్ల సంవత్సరం ఇట్లా ఓ కొడుక 5 లక్షలు అంటే ఎన్ని రోజులు కట్టబడితే 5 లక్షలు రావాలి. వీడు ఎక్కడున్నారు రా? రమేషా ఏడున్నావురా? పొలాన్ని కడుతుందా? పొలం లేదు ఏం లేదు. నువ్వు అర్జెంట్ గా వచ్చి అరే జఫర్గఢ్ పోయి ఒక 5 పెట్టెల బీర్లు 5 పెట్టెల మందు ఒక్క 5 కిలోల మటన్ పట్టుకొని జల్ది రాపోరా. ఏమొచ్చింది మావ నీకు? చెప్పని నడు. పోతా పెళ్లి మొత్తం రాగం కావాలి. అరే సీసీ రోడ్లు దాగుతా కొత్త పోతా బాంబులు రారా. నడు అరే ఒక పని చేస్తావా? చేస్తా. స్టేషన్ కన్పూర్ లో ఇట్లా రింగుగా పోసిన బ్రిడ్జ్ ఉన్నదారా? ఉన్నది. అది ఎన్ని లక్షలకు అమ్ముతారు అడిగిరారా కొందాం. అట్లా అడిగేస్తాము. ఎందుకు అడిగానా? అటు ఇటు కంపేసి మధ్యలో మంచాలు వేసుకొని తాగాలి. చల్లగా ఉంటది గాలి అడిగా మధ్యలో. మంచిగా అడుగు. అడుగుతానమ్మా. అడుగు. ఓ కొడుకా ఐలే కొడుకా ఏ దేవుడు ఎదురు వచ్చిన పొద్దుగాల ఎవరో మొక్కల నుంచి నేను ఏ కాలమే విలువ బట్టి ఎవరితో మాట్లాడతాను? నాకు ఇంటి ముంగడ ఎవరు వచ్చింది పోయింది చూసుడు లేదా? నాకు పైసలు వచ్చినాయి మాకెదురుగత్తని ఉంటాయి పోతాయి. గిడి పిలితే గాడు ఏందిరా ఏమో అనుకుంటానేమైంది పొద్దుగానే తాగినా ఏంది ఏందా? ఎందుకు వచ్చినావు? ఒరే ఎవరైనా అక్క ఇంటికి వస్తే అక్క ఎప్పుడు వచ్చినావు అక్క మంచుకున్నామంటారు కానీ ఎందుకు వచ్చినావంటారా? నువ్వు ఎప్పుడైనా పండుగకో పబ్బానికో వస్తే చెంబుల నీళ్ళు తీసుకొచ్చి కాళ్ళకి ఇచ్చి కుర్చీ తెచ్చి కూర్చో అక్క అని నీకు అట్లా అంటాడు. ఇల్లు దగ్గర ఉన్నదని 24 గంటలు వచ్చి ఎప్పుడు వచ్చినావు అక్క అని ఎప్పుడు వచ్చినావు అక్క అని 24 గంటలు వస్తుంది. మరి నీ ఇంటికి వస్తానా నేను? ఎవరిది మరి ఇల్లు? అవగారి ఇల్లు వస్తా. ఇల్లు అవగారిదా? మరి ఎవరిది? మరి ఇల్లు అవగారిది అయితే ఒక పని చేయరాదు. నువ్వు జఫర్గఢ్ పోయి జెసిబ్ తీసుకొచ్చి ఇల్లు బిక్కపోయి నీ ఇంటికాడ పెట్టుకో. నా పిల్లలు పోరగా లెక్కనన్నా నేను చెట్టు కింద ఉంటాము. పట్టుకపోతావు కూడా అత్తే నువ్వు సంపాదించి పెట్టినట్టు చెప్తాను. పోరాపు అవ్వాయి సంపాదించింది కొడుకు కొడుకు తినడానికే కానీ మళ్ళీ అవ్వాయికి పువ్వ పెట్టడానికి కాదు. కానీ నీ తల్లు ఇంద్ర పొద్దుగాలే నాకు నాయన పైసలు మొన్న మక్కలు కోసిన పైసలు ఉండే. ఆ పైసలు 1,20,000 రూపాయలు ఉండే. అవి నీ అకౌంట్ వేసిండు కదా? వేసిండు. అలాగ 20,000 వాటి కోసం వచ్చినావా? అరే నాకు కాదురా నాయనకి ఇయ్యాలి. నాయన అకౌంట్ లో పైసలు లేవు. ఎడిపోయినాయి? పోయినాయి. పైసలు పోయినాయా? పోయినాయి. 200 పైసలు పోయినాయి అట. కాళ్ళు గిట్టున్నాయి పైసలకు నడిచిపోయి పైసలు పోయినాయి అంటాను చూడు. పైసలు లేవు పైసలు లేవు నాకు అసలు లేవు. ఒక్క రూపాయి కూడా లేవు.
నాయనకి ఇస్తే చల్లబడతాడు, మళ్ళీ లేకపోతే తిట్టి చంపుతాడు, ఇంటి ముఖాన్ని కూడా రానియడు. నువ్వు గట్లా అంటే నువ్వు మొన్న దసరా పండుగ కడితే 5,000 ఇస్తే నువ్వు పోయిన తర్వాత అది ఇంట్లోకి పిలిచి తలుపులు దగ్గర పెట్టి బొత్తల గుద్దుతాంది తెలుసా, ఇజ్జత్ పోతుంది చెప్పుకుంటే. ఇక నువ్వు రాగానే అక్క ఇప్పుడు వచ్చినావు అని ఇంట్లో పోయినాక ఉంటుంది ఇక రామకోస నీ అక్కకు పెట్టినావు, నీ అయ్యకు పెడతాను, మీ తాతకు పెడతాను, ఎవరికి చెప్పుకుంటారు ఎరికేనా, ఎవరికి తెలియదు మీకు. ఉన్నదా ఇంట్లో? లేదు. ఎందుకు బావి గడిపోయింది? బావి గడిపోయిందా? పోదాం పాడికి. ఎందుకు? నాకు 5,000 ఇచ్చిన అన్నావు కదా. ఇప్పుడు దాని దగ్గర పోయి ఇవన్నీ చెప్పి మళ్ళీ లొల్లి పుట్టి. అదే మరి నువ్వు ఎవరికి ఇచ్చినావు? 5,000 నాకే ఇచ్చినావా, తాగుబోతు రాజుగానికి ఇచ్చినావా చెప్తాను. దానికి ఇవన్నీ తాగుపోతాడు అనకు వాడు. మరి పైసలు ఎవరికో ఇచ్చి నాకు ఇచ్చినా చెప్తే ఎట్లా ఒప్పుకుంటారా? నేను చెప్పొద్దా దానికి? నాకు 20,000 ఇవ్వడానికి ఇవన్నీ అంటాను. నువ్వు ఇస్తావా ఇవా? లేవు పైసలు లేవు నాకు లేవు. లేవా? మరి నువ్వు చెప్పదు ఎవరు ఇస్తారు చెప్పు, ఎవరిని అడగాలి? అబ్బర కొడుకు సెంటిమెంట్ తో 90 రాస్తుంది. నువ్వు కాకుంటే ఎవరు ఇస్తారా, నేను ఎవరిని అడగాలరా అంటది. ఇక అయితే అక్క ఇక మన ఇద్దరేమైనా ఎవరు ఉన్నారు కానీ ఇప్పుడు ఎంత కావాలి పైసలు? 20,000. 20,000కి వచ్చినావు అక్క చెల్లి ఇక్కడ నువ్వు 20,000కి వచ్చినావు అక్క. నువ్వు ఎవరితోనైనా చెప్పి పంపితే సాయంత్రం 4 గంటలు పాసుకుని 60,000 అయితే పంపుతావు అట్టుకనే. 20,000 అడిగితే 60,000 ఇస్తానంటాను. 60,000 అనకు మళ్ళీ ఎక్కువ ఇంకో మాట మాట్లాడినా 80,000 ఇస్తా. అసలు ఎక్కడి నుంచి వచ్చిన పైసలు నీకు? ఎక్కడి నుంచి అలా పైసలు ఇస్తా పట్టుకపోమంటే అక్క ఈ పైసలు పట్టుకపోయి దసరా ఉగాది సంక్రాంతి 3 పండుగలు ఒకసారి చూసుకోరు. తలకాయ మాట తెచ్చుకోరు, ఈ మధ్య పట్ట తెచ్చుకోరు. ముందుగాల మర్యాద చెప్పు. పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? పైసలు ఎక్కడి? పైసలు ఇస్తా పట్టుకపోమంటే ఎక్కడి నుంచి ఎలా వచ్చినాయి అంటే రాత్రి ATMలో దొంగతనం చేసుకొచ్చిన. నాకెవరికి అందుకే అడుగుతాను, ఏ నుంచి వచ్చినాయి చెప్పు. అరే ఐలిగాని కొడుకు దొంగనా శేఖర్ గాడు? దొంగతనం చెప్తాడా? 1 రూపాయి ఎవరికైనా ఇచ్చినా ఎవరో ఎప్పుడైనా నువ్వు అట్లా 60,000 ఇస్తానంటాను, మళ్ళీ 80,000 అంటానది. నువ్వు చెప్తావా చెప్పవా? ఇప్పుడు చెప్పేదాకు వదిలిపెట్టేది ఇక చెప్తుంది అక్క. ఇక పొద్దుగాల రమేష్ గారికి ఫోన్ చేసి అరే ఎక్కడున్నావురా, వరికోత మిషన్ వచ్చిందట, రాజాయుధుని సాంబాయుధు కోసినాక ఇక నెక్స్ట్ మనయ్య కొత్తది అట నడువురా అన్న అంటే, అరే నేను అన్నం తింటానరా నువ్వు సించెట్టు కింద కూర్చో అని అన్నాడు. చల్లగా ఉన్నదని సించెట్టు కింద కూర్చున్నాక 5 నిమిషాల కొత్త నంబర్లోకి వెళ్ళి ఫోన్ వస్తుంది అక్క. హలో శేఖర్ గారు ఏనా అండి? అటు నుంచి లెవెల్ అడే మాట్లాడుతుంది అక్క, మస్తు స్టైల్గా మాట్లాడుతుంది. మనం తక్కువ అప్పుడే 18 దాకా చదివినాం కదా, నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడినా. ఓఎస్ శేఖర్నే మాట్లాడుతున్నామ్మా, మీరు ఎవరని నేను అన్నా. సార్ మేము కోకోకోలా కంపెనీ కాల్ చేస్తున్నాం, మీకు 5 లక్షల రూపాయల లాటరీ దక్కింది, 1 లక్ష మా అకౌంట్లో కొట్టరు, సాయంత్రం 4 గంటల వరకు నీకు 5 లక్షలు ఎంత బాగున్నది. ధన ఆడు తిరిగి ఎవడాలు రాయనకు కూరలు మళ్ళా కాయలు మళ్ళా అందరికి ఒక్కసారి మొక్కిన ఇన్ని రోజులకు ఎదురుగా వచ్చిల్లా దేవుడనా కానీ మక్కలేమిన పైసలు 1,00,000 ఉండే కదా అకౌంట్లో నానయ్యి. అందుకెళ్ళి 1,00,000 వచ్చిన అక్కో ఇలా తమ్ముడు వెళ్ళి మొత్తం కథ వేరు ఉంటుంది. ఇక దోస్తుగాళ్ళు అంతా దిగవచ్చు ఇప్పటి వరకు అయితే. ఇక మాట్లాడక్క అక్క ఏంటిదా 1,00,000 రూపాయలు పోయినాయిరా. నాకు పైసలు వచ్చినాయి అన్ని కళ్ళ మండతాను అవుతుంది కదా. శేఖర్ గారు 30,000 పోతే బ్యాంక్ మేనేజర్ సార్ దగ్గర బ్యాంకు పోయి అడిగినా ఎంత సైబర్ మోసాలని చెప్పిండ్రు. ఈ ఒక పని చేయరా, నువ్వు నా మాట నమ్మవు గాని నీకు ఏ నెంబర్ నుంచి అయితే ఫోన్ వచ్చిందో వాళ్ళకి ఇప్పుడు ఫోన్ చేయి. ఇప్పుడే చేసి నా 1,00,000 రూపాయలు ముట్టినాయా, 5 లక్షలు ఎప్పుడు పంపిస్తానో అడుగు. అది పెద్ద పని అని చెప్తాను. ఫోన్ చేస్తాడు పెద్ద పని, 1 నిమిషాలకి ఇట్లా బటన్ వస్తే అటు పోతుంది. ముందుగా చేయి. మా అక్క ఏం మాట్లాడుతుంది, నేనే పిచ్చిదాన్ని ఇప్పుడు ఫోన్ కలవదు, నువ్వు వదిలిపెడతావు దండం పెడతాడు. ఇది మొన్ననే కొన్న 29,000 అయినాయి, వారం రోజులు అయితే అనుకొని ఇళ్ళకి వెళ్ళి కొడితే దుబాయ్ కానీ కొడుకు కలుతుంది, వారి చిన్న కొడుకు ఆస్ట్రేలియా వాడికి కలుతుంది. అక్క ఎంత అనుకుంటాను శేఖర్ గారి ఫోన్ అంటే కింద పడతావు పడాలి. నాకు ఏమంటాను చెప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి.
స్విచ్ ఆఫ్ చేయబడింది. ఇది టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అంటే संपर्क करना चाहते हैं మాట్లాడకు ఎట్లా 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 నువ్వు ఇప్పుడు మంచిగా అయింది అనకు దానికి తెలిసింది అనుకో గ్యాస్ అంటే పెడుతుంది ఇల్లు మొత్తం పెడుతుంది నేను చెప్తే నన్నే పిచ్చిదాని వంటి కాదురా నేను అన్నానా అంటే అనలే అసలు కనలేదు అంటే తప్పైంది ఇక పొరపాటు కాదు నువ్వు అక్క ఎవరు ఉన్నారు నాకు ఎవరు ఎట్లా దాన్ని వెళ్తే ఇల్లు ఆగమవుతుంది పోలీస్ స్టేషన్ పోయి ఒక పిటిషన్ ఇచ్చొద్దు తప్ప కంప్లైంట్ ఇచ్చొద్దు తప్ప పైసలు పోయినాయి అని పైసలు పోలీస్ స్టేషన్ పోతే పైసలు దొరుకుతాయా ఆడ గేట్ కాడ ఉంటే ఏర్కొచ్చుకున్నాపా నేను 30,000 లక్ష రూపాయలు నువ్వు పోయిరా పురా ఏర్కొచ్చుకోవడానికా నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ రాలేదు 24 గంటల్లో పిటిషన్ ఇవ్వకపోతే ₹1 కూడా రాదట ముందుగా వస్తావా రావా నువ్వు నేను అత్తగాని ఎప్పుడు నేను పోలీస్ స్టేషన్ రాలే అక్క నేను పోయినా నువ్వు కూడా పోలే మరి ఎట్లా చెప్పు మరి సర్పంచ్ సార్ని తీసుకుపోదాం నువ్వు పని చేయి మైక్ అందుకని ఊరు వాళ్ళందరూ చెప్పు బడ్జెట్ పోతుంది మళ్ళీ ఏం లేదు దానికి తెలిసింది అనుకో ఇల్లు వస్తావా రావా మరి ఆడికి పోయినాక నువ్వు మాట్లాడుతానంటే అత్త నేను మాట్లాడా నేను అస్సలు మాట్లాడా మాట్లాడు ఈ విధంగా మరి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆ పోలీస్ స్టేషన్లో జరిగే సన్నివేశాన్ని మనం చూద్దాం. సార్ పోతాడట సార్ నమస్తే సార్ కూర్చోమ్మా కూర్చో కూర్చోండి సార్ నమస్కారం సార్ శేఖర్ ఎవరమ్మా ఏ విలేజ్ తమ్ముడి పెళ్లి కదా కాదా అంటాడు వీడు తమ్ముడి పెళ్లి సార్ చెప్పండి ఏమైంది మా అక్కనే చెప్తాను చెప్పా సార్ నన్నే చెప్పమంటారు చెప్పమ్మా నువ్వు పెద్ద మా నాయన పేరు ఐలయ్య సార్ పొద్దుగాల మా నాయన సెల్కి ఎవరో ఫోన్ చేసింది సార్ ఎవరు ఎవరో బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తానని నేనే ఎత్తినా అయితే బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తానమ్మా ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యేటట్టున్నది దీనికి ఆధార్ కార్డు లింకప్ చేయాలి లేకపోతే ఏటీఎం కార్డు పని చేయదు అన్నాడు నా పరిశాలలో నేనున్నాను సార్ మా అత్తగారింటి పరిశాలలో నేనుండి అయితే అప్పుడే అనుకున్నా కదా అరే ఏటీఎం కార్డు పని చేయకపోతే నేను మా తమ్ముడు లేకుండా మా నాన్నకి ఏమైనా పైసలు కావాలంటే అందుబాటులో ఎవరైనా ఒకరు తీసుకొచ్చి ఇస్తారు కదా ఏటీఎం పని చేయకపోతే ముసలోడు ఆగమవుతాడేమో అని వాళ్ళు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తారా అనగానే నమ్మి నా పరిశాల నేను వాళ్ళు అడిగిన ఆధార్ నెంబరు ఓటీపీ నెంబర్ చెప్పిన సార్ అంటే వాళ్ళు బ్యాంక్ నుంచి అని చెప్పినా మీకు నేను బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తానమ్మా అన్నాడు మీరు ఫోన్ నెంబర్ ఏం చెప్పింది మీరు ఆధార్ నెంబర్ చెప్పమంటే ముందుగా ఆధార్ నెంబర్ చెప్పిన ఓకే అయితే మీకు ఒక 4 అంకెల ఓటీపీ నెంబర్ వస్తుందమ్మా అది కూడా చెప్పుని అట్లా అది చెప్తేనే ఇది దీనికి లింక్ అవుతుంది లేకపోతే కాదు అన్నాడు ఇక సరే నిజమే బ్యాంక్ నుంచి అనుకొని నేను ఆ నంబర్ చెప్పిన సార్ చెప్పగానే మా నాన్న అకౌంట్లో 30,000 రూపాయలు ఉండే అప్పుడే ఏటీఎం కార్డు పోయి 20,000 కొట్టుకరమ్మన్నాడు ఇంకా ఓలే ఆ 30,000 కూడా పోయినాయి ₹1 కూడా లేదు మెసేజ్ వచ్చింది సెల్ ఫోన్ కి నేను ఏంది మా నాన్న లోన్ పెట్టిండా గిట్లెట్లా పోతాయి సార్ నా అకౌంట్ నుంచి డబ్బులు పోయినాయి సార్ అని చెప్తే మేనేజ్ చేస్తే ఆయన మీ అకౌంట్ సీజ్ చేస్తాడు నీ డబ్బులు ఎక్కడికి పోవు సీజ్ చేస్తాడు మాకు పిటిషన్ ఇవ్వండి దాని మీద మేము కేసు రిజిస్టర్ చేస్తాం బ్యాంకులో పంపిస్తాం మీ డబ్బులు కాకుండా ఒక 10-20 రోజుల తర్వాత వస్తాయి డబ్బులు ఎక్కడికి పోవు 1930 కాల్ చేసి ఇమీడియట్ చేసి చెప్పండి మాకు దరఖాస్తు ఇచ్చిపోండి మేము కూడా దాని మీద కేసు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాము బ్యాంక్ వాళ్ళు కూడా మీ అకౌంట్ సీల్ చేస్తారు మీ అకౌంట్ మీద డబ్బులు ఎడిపోవు తీసుకున్న వాళ్ళకి పోవు వాళ్ళకు సీల్ అవుతాయి ఆ పని చేయండి అమ్మా మాకు పిటిషన్ రాసియండి నా పైసలు చెప్పద్దు మరి మా తమ్ముడు పైసలు సార్ వీడు కూడా కథ చేసిండు సార్ చెప్తా సార్ పొద్దుగాల మా దోస్తు రమేష్ గారికి ఫోన్ చేసిన సరికొత్త మిషన్ అత్తంది రారా అని అంటే అత్త నాగురని నేను చెట్టు కింద కూర్చున్న సల్లా ఉన్నదని కొత్త నెంబర్లకు వెళ్ళి ఫోన్ చేస్తాను సార్ ఏదో కొత్త నెంబర్లకు వెళ్ళి వస్తుంది ఎత్తాల వద్దా అని అనుమానం పడుకుంటేనే టక్కుని ఇట్లా ఎత్తిన సార్ అట్నుంచి ఎవరో ఆడి మనిషి మస్తు స్టైల్గా మాట్లాడుతుంది హలో శేఖర్ గారు నేను అండి అని అన్నది నేను కూడా మంచిగా 18 దాకా చదివినా సార్ ఆ రోజులలో శేఖర్నే మాట్లాడతానమ్మా మీరు ఎవరని నేను కూడా మాట్లాడినా సార్ మేము కోకోకోలా కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం మీకు 5 లక్షల రూపాయల లాటరీ దాకింది 1 లక్ష కనుక మా అకౌంట్లో ట్రాన్స్ఫర్ కొడితే సాయంత్రం 4 గంటల వరకు మీ అకౌంట్లోకి ఎత్తాను అన్నది ధనాడి తిరిగి ఎవడాలి రాయండి నాకు మొక్కిన కొంచెం 2 రోజులకు వచ్చింది గంటన్నర అయితే అనుకోవచ్చు గంటే మొక్కిన మొక్కి ఇట్లా ఏం చేసిన సార్ వచ్చిన నెంబర్కు వాళ్ళు పంపిన నెంబర్కు మక్కలమ్మిన పైసలు ₹1,00,000 ఉండే సార్ అలాకెళ్ళి 1,00,000 కొట్టిన దోస్తుకు ఫోన్ చేసి రారా దావత్ చేసుకుందాం అంటే వాళ్ళకి వాడు అత్తనని అడిగితేలే మా అక్క వచ్చి అరే శేఖరా నాన్నకి ఇట్లా 8,000 అంటే
బాయికాడి కైకిలు లక్షలక్క పత్తేర్తాలు నేను సర్ది పట్టుకపోతాను అన్న. అయితే కానీ నువ్వు 20,000 ఉంటే వారా తమ్ముడు అన్నది. నాకు బాగా పైసలు వచ్చినాయని లోపల ఉన్నది కదా సరిగా. అట్టి 20,000 అడుగుతావా తమ్ముని దగ్గరికి వచ్చి సాయంత్రం 4 గంటలకు రాపో నీకు 60,000 ఇస్తా అన్న. నీకు తెలియలేదు అదే నువ్వు ఇంత చదువుకున్నా చెప్తున్నావు సార్. కనీసం ఇప్పుడు సైబర్కి ఇట్లా క్రైమ్ జరుగుతున్నాయి అని మీకు కొద్దిగా ఇంగిత జ్ఞానం లేకుండా ఎట్లా ఉన్న తాగుడు కాడనే ఉంటాడు సార్. అయితే నేను చెప్పింది సార్ పొద్దునైనా బెల్ షాప్ లో పోవాలి, బెల్ షాప్ లో తాగాలి. అయితే ఆమె పనియాతిగా మనిషిని మొత్తం ఇట్లా చేసి 45 నిమిషాలు మాట్లాడి స్టైల్ మాట్లాడి అన్ని మాట్లాడుకుంటూ అన్ని గుంజుకున్నాయి సార్. మొత్తం ముచ్చట్లని గుంజుకున్నాక వచ్చిన నెంబర్ మా అక్క వచ్చి పైసలు ఇరంటే సాయంత్రం రప్ప 60,000 ఇస్తాను. నెంబర్ కాల్ చేసిన మీరు అదే చెప్తాను సార్. ఇప్పుడు అక్క వచ్చి పైసలు అడిగితే నేను 60,000 ఇస్తాను అనగా అడుగుతాను ఎక్కడి పైసలు 20,000 అడిగితే 60,000 అడుగుతాను అని తక్కించి అడిగితే ఇట్లా సంగతి అక్క నాకు కుక్కకోల కంపెనీలో లాటరీ దాకింది 5 లక్షలు వచ్చినాయి నీకు 60,000 ఇస్తుంది సాయంత్రం 4 గంటల వరకు. అంటే ఊరు గాడిది నువ్వు మునిగిన ఊరు అయిపోయింది పోయి ఇల్లు ఏమైందిరా అంటే ఏమైంది అక్క అంటే శేఖర్గా వచ్చిన నెంబర్కి ఫోన్ చేయరా అన్నది. ఇక వచ్చిన నెంబర్కి ఫోన్ చేయమంటే సార్ నేను జేబులోకి వెళ్ళి ఫోన్ తీసినానికి చెప్తే ఆ నెంబర్కి వస్తలేదు సార్. నీ కాలు మొత్తం నా పైసలు తక్కువ లేకుంటే నేను ఇంటికి పోను సార్ మా భార్య మంచిది కాదు మొత్తం అని చెప్తుంది. ఇలా అవుతుంది సార్ పైసలు అయితే దొరకబట్టి. శేఖర్ అయ్యా టైం ఏం మించిపోలేదు. 1930కు కాల్ చేసి మీరు చెప్పండి మన నో రిప్లై అని చెప్పండి. ఇప్పుడు చేయండి 1930 హలో 1930. హలో హలో సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? సార్ నేను జనగాం డిస్టిక్ జాఫర్ఘాట్ మండల్ నుంచి వెళ్ళి తమ్మడపల్లి అనే విలేజ్ నుంచి మాట్లాడుతాను సార్. నా పేరు శేఖర్ సార్. శేఖర్ గారు చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. పొద్దున ఒక ఫోన్ వచ్చింది సార్ నాకు కొత్త నెంబర్లోకి వెళ్ళి లాటరీ గెలుచుకున్నారండి మీకు 5 లక్షల రూపాయలు వచ్చినాయి 1 లక్ష కనుక మా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ కొట్టుంటే సాయంత్రం 4 గంటల వరకు మీ అకౌంట్ లోకి ఇస్తా అని అన్ని మాటలు చెప్పి నమ్మబలికి ఇచ్చింది సార్. ఇచ్చినాక నేను వాళ్ళు పంపిన నెంబర్ కు 1 లక్ష రూపాయలు పంపించిన సార్. మళ్ళీ తిరిగి నేను ఫోన్ చేస్తే ఆ నెంబర్ కలతలేదు సార్. ఎంతసేపు అయింది? 2 గంటలు అవుతాను సార్. 2 గంటలు అవుతుందా సార్? శేఖర్ గారు మీరు ఏం బాధపడకండి సార్. మీరు ఏ అకౌంట్ లోకి అయితే డబ్బులు పంపించారో సార్ మీ పేరు మీ వివరాలు ఆ అకౌంట్ నంబర్ అన్ని మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి. మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటున్నాము. మేము కన్సల్ట్ పోలీస్ స్టేషన్ కూడా మేము పంపిస్తాము. మీరు వెంటనే మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి. ఓకే సార్. ఓకేనా? రాస్తాం సార్. ఓకే సార్. సార్ చేసిన సార్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసుకున్నారు అన్ని పంపమంటారు డీటెయిల్స్ సార్. దరఖాస్తు రాసేయాలి సార్. శేఖర్ మీ డబ్బులు ఎక్కడికి పోవు సార్. మీరు ఇలాంటి ఇంకోసారి జరగకుండా చూసుకోండి సార్. నువ్వు చదువుకున్నా ఇట్లా చదువుకోవాలి ఏం చేసుకోవాలి? చదువుకున్నా అంటే ఆమె మాట అట్లా చేసింది సార్. స్వామి నైస్ గా మాట్లాడింది స్టైల్ గా మాట్లాడితే ఏ బాబాయ్ నువ్వు ఒక పిటిషన్ రాసిస్తే ఇప్పుడే కేసు రిజిస్టర్ చేస్తాము. మేము దానికి పంపిస్తాము. మీ అకౌంట్ సీజ్ అవుతుంది. మీ అకౌంట్ నుంచి డబ్బులు ఎడిపోవు. మీకు 10-15 రోజులు కాకుండా నిలా పడుతుంది. మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి. అది మా బాధ్యత. మేము సాయం చేస్తాము. ఓకేనా? అక్క నువ్వు మనం ఎన్ని రోజులు కష్టపడితే 1,20,000 రూపాయలు అయితే అక్క రూపాయి కొడితే చేతులార కట్టం చేసి పంట పండిన పైసలు వాడు ఇట్లా ఎత్తుకపోయిండు. మనకు జరిగిన అన్యాయం ఊళ్ళోకి ఎవ్వరికి జరగదు. ఇట్లాంటిది కూడా మనం జరగనియద్దక్క. నువ్వు ఊళ్ళో ఉన్న మహిళా సంఘ వాళ్ళు అందరికి చెప్పు. నేనున్న యూత్ పోరగాళ్ళకి చెప్తా కొత్త నెంబర్లకి వెళ్ళి ఫోన్ ఎత్తద్రా బ్లూ లింకులు అత్తే ఇట్లా ఓపెన్ చేయద్దా అని చెప్పాలి. అక్క బొగ్గ అందుకొని సారు ఊళ్ళో ఉన్న గోడలకు మొత్తం రాస్తా 1-9-3 మంది సొమ్ములు తిన్నాడు బాగుపడతాడా సార్. వాడు దొరికితేనా కత్తి తెచ్చి పొడుతును అని ఎక్కడికక్కడ కానీ వాడు దొరకడుగా. దయచేసి వినండి, వీళ్ళొక బాధ మీరు గమనించండి. ఇలాంటి మీకు ఏదైనా కాల్స్ వచ్చినా మీ ఎవరికైనా మీ బిడ్డలకు కానీ మీ కొడుకులకు కానీ మీకు వచ్చినా కూడా ఇలాంటి నమ్మకండి. అనవసరంగా తెలుసు మీ ఇబ్బందులు పడకండి.